సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపునకు అది బోళము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి యందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా ఉండెను కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించి తినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచేడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరు తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము అని. చూడండి, ఇక్కడ రాయబడిన సందర్భం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలు భయంకరమైన వెట్టి చాకిరీలో ఉన్నప్పుడు, భయంకరమైన శ్రమలలో ఐగుప్తు దేశంలో వారు నలిగిపోతున్నప్పుడు, ఐగుప్తు వారు పెడుతున్న భయంకరమైన బాధలు, హింసలు, చాలా కష్టమైన పనులన్నీ వారి చేత చేయించడం, వెట్టి చాకరీలన్నీ, బరువైన బండ పనులన్నీ వారి చేత చేయించడం, వారిని అణిచిపెట్టి వారికి సరైన ఆహారం ఇవ్వకుండా, సరైన పానం ఇవ్వకుండా, సరిగా వారు వృద్ధి కాకుండా వారిని అణిచిపెడుతూ, వారి పిల్లల్ని చంపేస్తూ, అనేక రకాలుగా వారిని హింసిస్తూ ఆ బంధకాలలో ఉంచారు. అలాంటి భయంకరమైన నిట్టూర్పులలో, బాధలలో, వేదనలలో ఉన్నప్పుడు వారు మొర్ర పెట్టినప్పుడు వారి మొరను విని దేవుడు కదిలి దిగి వచ్చి మోషేని పిలుచుకుని మోషేని పంపించాడు. తన ప్రజలను ఆ బంధకాలలో నుండి, ఆ ఐగుప్తు అనే పాపపు దాస్యపు సంకెళ్ళ నుండి విడిపించాలని దేవుడు కృప కలిగి, కనికరం కలిగి కదిలి వచ్చాడు. అలాగే మోషేని పంపించాడు, మోషేని నిలబెట్టాడు, బలపరిచాడు, మోషేని అభిషేకించాడు. మోషేని అక్కడికి పంపించి మోషే ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. తన ప్రజల్ని విడిపించడం అంటే అలా ఇలా కాదు, కానీ భీకరమైన కార్యాలు, శూర కార్యాలు, చరిత్రలో నిలిచిపోయేలాంటి అద్భుతమైన మహత్కార్యాలు ఆయన శక్తిని, ఆయన బాహుబలమును అంతటినీ చూపించి వారిని ఆ బంధకాల నుండి విడిపించి అనేక అద్భుతాలు చేసి వారిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత కూడా అక్కడ ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చినప్పుడు ఎర్ర సముద్రమును సైతము పాయలుగా చేసి దాని మధ్యలో ఆరిన నేదలను తన ప్రజలను విడిపించి నడిపిస్తూ ఉన్నాడు. ఆ అరణ్య మార్గం గుండా వారు నడిపిస్తున్నప్పుడు వారికి ఆహారం లేదని, వారికి అరణ్యంలో ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుందని దేవుడు ఏం చేశాడంటే, వారిని పోషించాలని దేవుడు ఏం చేశాడంటే, శ్రేష్టమైన ఆహారము, దేవదూతలు తినే ఆహారము, దానిని మన్నా అని పిలుస్తారు. ఆ మన్నా ఎలా కురుస్తుందో, దాని టేస్ట్ ఎలా ఉంటుందో, అది ఎలా కూర్చుకుంటారో దాని విధి విధానాలన్నీ కూడా అక్కడ కింద వచనాల్లో మనం చదివాము ఇందాక. ఏమనంటే, మన్నా అనేది ఎలా కురుస్తుందంటే, అది భూమి నుంచి మొలకు వేస్తే వచ్చేది కాదు, విత్తనాలు చల్లితే వచ్చేది కాదు, లేకపోతే ఆటోమేటిక్గా ఏదో వర్షం పడినప్పుడు ఏదో పుట్టగొడుగులు మొలిచినట్టుగా మొలిచేది కాదు. కానీ దీనికోసం ఏమీ కష్టపడక్కర్లేదు, దీనికోసం ఏమీ పంట వేయక్కర్లేదు, దీనికోసం ఏమి ఇంకోటి ఇవి చేయక్కర్లేదు. కానీ వీరు
తగిన సమయం ఒకటి ఉన్నప్పుడు ఎలా అంటే పాళెములో మంచు కురియడానికి ఒక సమయం ఉంటుంది. ఒక సమయంలో మంచు కురుస్తూ ఉంటుంది. ఆ మంచు కురిసిన వెంటనే, మంచు కురిసి ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ వెంటనేనట ఈ మన్నా ఆకాశం నుండి కురుస్తూ ఉంటుంది. అది కింద పడినప్పుడు వీరంతా కూడా ఆ పాళెము చుట్టూ వెళ్ళి దానిని చూసినప్పుడు అది ఎలా ఉంటుందంటేనట కొత్తిమీర గింజల వలె, అంటే ధనియాల్లాగా ఉంటాయట. చిన్న చిన్నగా ధనియాల్లాగా ఉంటాయట. రంగు చూడడానికేమో బోళము వలె ఉంటుందట. వాటిని అందరూ వాళ్ళు అన్ని కూడా ఏరుకొని, చూడండి అక్కడ రాసుంది, జనులు తిరుగుచు దానిని కూర్చుకుని తిరుగుట, విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. ఇంకొక చోట రాస్తుంటది, చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 16వ అధ్యాయము 31వ వచనం. నిర్గమకాండము 16వ అధ్యాయము 31వ వచనం. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపురూపముల వలె ఉండెను. దాని టేస్ట్ ఎలా ఉందట? క్రొత్త నూనె రుచి వలె ఉందట. అలా అంతేకాకుండా తేనెతో కలిపిన అపురూపముల వలె ఉన్నదట. చాలా శ్రేష్టమైన ఆహారము, దేవదూతలు తినే ఆహారముని దేవుడు వారికి ఏ కష్టము పడకుండా, అంతకుముందు వారు భోజనం చేయాలంటే చాలా కష్టపడేవాళ్ళు. ఆహారం కోసం, పొట్టకూటి కోసం, తమ కడుపులను వెళ్ళపుచ్చుకోవడానికి, తన కుటుంబాలని పోషించుకోవడానికి, కడుపు నిండా అన్నం తినడానికి ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు వారు చాలా కష్టపడేవారు. వారి ప్రయాస ఏం సంపాదించుకున్నారంటే వారి పొద్దున్న నుండి రాత్రి వరకు కూడా పొట్టకూటి కోసమే. వారు ఏమీ మేడలు సంపాదించలేదు, ఆస్తులు సంపాదించలేదు, అంతస్తులు సంపాదించలేదు, భూములు కూర్చుకోలేదు, ఏమీ లేదు. వారి కష్టం అంతా కూడా పొద్దున్న నుండి రాత్రి వరకు కూడా ఈ బండ పనులన్నీ చేసేది. ఏమి సంపాదించుకున్నారంటే ఓన్లీ ఆహారమే. ఏ రోజుకి ఆ రోజు భోజనం చేయడానికే వారికి సరిపోయేది. అంత కష్టపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలాగున్నదంటే ఏ కష్టము లేదు. దేవుడు వారిని కూర్చోబెట్టి, అంతేనండి, దేవుడు వారు విత్తనాలు వేయట్లేదు, పంట కూర్చట్లేదు, నాగలి తేయట్లేదు, దున్నట్లేదు, ఇంకేమీ కష్టపడలేదు. కానీ ఏంటంటే వంట కూడా చేయాల్సిన పని లేదు, ఏమీ లేదట. ఏంటి, ఆకాశం నుండి పడుతూ ఉంటే వాళ్ళు దానికి డైరెక్ట్గా తింటే తినచ్చు, కానీ వాళ్ళకి అలవాటు కదా ఈ వంటలు చేసుకోవడం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారట, దానిని విసిరి, దానిని ఇది చేసి, రొట్టెలు చేసి పెనం మీద కాల్చుకుని వాటిని రొట్టెల రూపంలో తింటూ ఉన్నారట ఇశ్రాయేలీయులు. అది రుచి ఎలా ఉందట? క్రొత్త నూనె రుచి వల్లే. తర్వాత ఎలా ఉందట? తేనెతో కలిపిన అపురూపముల వల్లే ఉందట. ఆ టేస్ట్ ఉంది. సరే, తింటూ ఉన్నారు, రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళు ప్రయాణమై కొద్ది కాలమే అయింది. వీళ్ళు ఇంకా ప్రయాణం చేయాల్సింది చాలా ఉంది. ఇంకా వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి, సమృద్ధికరమైన దేశానికి వెళ్ళాలి, వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ప్రయాణంలో ఉన్నారు. అయితే వీరికి ఏం జరిగిందంటేనట, వీరిలో కొంతమంది మిశ్రిత జనం ఉన్నారు. రకరకాలైన ఆలోచన కలిగిన వాళ్ళు వీళ్ళు. అయితే రకరకాలైన పద్ధతులు కలిగిన వాళ్ళు వీళ్ళు. ఏంటంటే ఈ మిశ్రిత జనంకి ఏం కలిగిందంటేనట, మాంసాపేక్ష అధికముగా కనపరిచారట. ఎంత? మాంసాపేక్ష, ఆశ. ఏం ఆశట? మాంసము తినాలి అనే ఆశ. మంచి శ్రేష్టమైన మాంసం తినాలి అని ఆశపడ్డం, ఆపేక్షించారట, కోరుకోవడం మొదలు పెట్టారట వీళ్ళు. అర్థమవుతుందండి? మాంసాన్ని ఆపేక్షిస్తున్నారు వీళ్ళు. మాంసం కోసం ఆలోచన చేస్తున్నారట. అది ఎంతగా అంటే అధికముగా. ఇంకా పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా వీరు ఎంతసేపు కూడా మాంసం తినాలి, మాంసం లేదు మనకి, మాంసం తినాలి అని మాంసం గురించి ఆలోచించడం. అంతేనండి, ఆపేక్షించడం, కోరుకోవడం అధికముగా అది కూడానట చేయడం మొదలు పెట్టారు. అంతేకాకుండా వారి తోటి మిగతా వాళ్ళందరినీ, ఇశ్రాయేలీలందరితో పాటు వీరు ఎంతమంది ఉన్నారంటే 6 లక్షల పాదచారులు. ఆ తర్వాత వచ్చినల్లో మోషే లెక్క చెప్తాడు. 6 లక్షల పాదచారులు ఉన్నారు, నడిచేవాళ్ళు. ఇంకా ఎత్తుకునేవాళ్ళు, మోసేవాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. అయితే ఇంతమందిలో ఎలాంటి ఆశ కలిగించారంటే వాళ్ళు మాంసం తినాలి అనే ఆశ కలిగించారట. వారి ఆశ మాంసం తినాలి, శరీరానికి సంబంధించిన దానికోసం ఆలోచించడం మొదలుపెట్టారట. వీరి ప్రయాణమేమో వాగ్దాన దేశానికి, ఆత్మ సంబంధమైన మేఘము చేత వారు నడిపించబడుతున్నారు. కానీ వీరు కోరుకున్నది ఏంటంటే శరీర సంబంధమైన వాటిని కోరుకుంటున్నారు. అదవుతున్నారు. వీరి ఆశ, వీరి గురి ఏముందంటే
ఆత్మ సంబంధమైన వాటిని కోరుకోవట్లేదు, కానీ వారు పొద్దు నుంచి రాత్రి వరకు కూడా శరీర సంబంధమైనవి ఎంతసేపు తింటాం చెప్పండి? ఎంతసేపు తింటాం? రోజంతా తినలేం కదా, 24 గంటలు కదా. కానీ వీరి ఆలోచన పొద్దు నుంచి రాత్రి వరకు కూడానట ఏంటంట, మాంసం తినాలి, మాంసం తినాలి, పొద్దు ఇంకా అదే జపం, అదే ఆలోచన. వారికి శ్రేష్టమైన మన్నా ఎదురుగా పెడితే, దేవదూతలు తినే శ్రేష్టమైన ఆహారం వారికి ముందుగా పెడితేనట ఎక్కట్లా, రుచిగా లేదు, ఇదేం ఆహారం, తిని తిని బోరు కొట్టేసింది, ఇది మాకు నచ్చలేదు. శ్రేష్టమైన ఆహారం ఏమో దేవుడిచ్చిన ఆహారము, ఏ కష్టము పడకుండా సులువుగా దొరుకుతున్న ఆహారము, అది కూడా శ్రేష్టమైనది. దేవుడే స్వయంగా వీరికి శ్రేష్టమైన ఆహారం చేత వాళ్ళని పోషిస్తూ ఉంటేనట అది నచ్చట్లేదు. వీరి దృష్టి అంతా కూడా కంటికి కనబడుతున్న దాని మీద, పొందుకున్న దాని మీద లేదు. వారి చేతిలో ఏదైతే ఉందో అది నచ్చట్లేదు, వారికి ఏదైతే లేదో అది కావాలి. చాలామంది మనలో కోరుకునేది ఏంటంటే, మన దగ్గర ఏదైతే ఉందో, దేవుడు మనకి ఏదైతే అనుగ్రహించాడో అది మనకు నచ్చదు. మన జీవితంలో దేవుడు ఏ బ్లెస్సింగ్స్ ఇచ్చాడో అవి మనకు నచ్చవు. మనకి ఎంతసేపు కూడా మన దగ్గర ఏదైతే లేదో, మన దగ్గర ఏదైతే అనవసరమైనవి ఉన్నాయో అవన్నీ కావాలనిపిస్తాయి, కానీ అవసరమైన వాటిని పక్కకు పెట్టేస్తాం. దేవుడు మనకి ఏది అవసరమో అది అనుగ్రహిస్తాడు, అనవసరమైనవి పక్కకు పెడతాడు. కానీ మనం ఏం చేస్తామంటే, అవసరమైన వాటిని పక్కకు పెట్టేసి అనవసరమైన వాటిని అన్నిటినీ కోరుకుంటూ ఉంటాం, వాటి కోసం ఆపేక్షిస్తూ ఉంటాం, వాటి కోసం ప్రయాసపడుతూ ఉంటాం, వాటి కోసం సర్కస్ వీట్లన్నీ చేస్తూ ఉంటాం. అదవుతుందండి. ఇశ్రాయేలీయులు చేసిన పొరపాటు ఏంటంటే, అపవాది కూడా వీరి దృష్టి మరల్చడానికి, వీరిని నాశనం చేయడానికి వీరిని ఏం చేశాడంటే, ఆదామవ్వల్ని ఎలాగైతే పండు వైపు తిప్పాడో, అదవుతుందండి, పండు వైపు ఎలాగైతే తిప్పాడో వీరిని కూడా మాంసం వైపు తిప్పేశాడు. శరీరాశ, కడుపు నింపుకోవడం కోసం శరీరాశ వైపు వారు ఎప్పుడైతే తిరిగిపోయారో వీరికి ఏమైపోయిందంటే ఉన్నది నచ్చట్లేదు. అర్థమవుతుందండి. వీరికి ఏం గుర్తొస్తున్నాయంటే చూడండి, అక్కడ 4వ వచనంలో, కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి ఇంక ఏడవడం మొదలు పెట్టారట. ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకు ఏడుపు? ఎందుకంటే ఏడుస్తున్నారు ఇప్పుడు? మామూలు ఏడుపు కాదు ఇది, మరలా ఏడుస్తున్నారు. ఏడుపు ఏడుపు ఏడుపు, పొద్దు నుంచి రాత్రి వరకు ఏడుస్తూనే ఉన్నారట. ఏంటి ఏడుపు అంటే, ఎందుకోసం ఏడుస్తున్నారంటే మాంసం కావాలి. ఎంత దుర్భరమైన విషయం ఆలోచించండి. దేనికోసం ఏడుస్తున్నారు, దేనికోసం అడుగుతున్నారు, దేనికోసం కన్నీరు కారుస్తున్నారు, దేనికోసం ప్రాకులాడుతున్నారు అంటే తుచ్చమైన వాటి కోసం. ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నీవు దేవుని దగ్గర దేనికోసం ఆశిస్తున్నావు, దేనికోసం అపేక్షిస్తున్నావు, ఏది కావాలని కోరుకుంటున్నావు, దేనికోసం ప్రార్థన చేస్తున్నావు, దేవుని కోసం అడుక్కుంటున్నావు. చాలామంది తుచ్చమైన వాటి కోసం, అనవసరమైన వాటి కోసం, టెంపరీ వాటి కోసం. అర్థమవుతుందండి. ఎంతసేపు అది మాంసము, అశాశ్వతమైన వాటి కోసమట ప్రాకులాడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభా ఇస్తావా, ఇవ్వు నాయన, ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు చేస్తావు, ప్రార్థన చేస్తూ ఉంటారు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు, కన్నీరు కారుస్తూ ఉంటారు, ఏడు చేస్తూ ఉంటారు, గోలగోల పెడుతుంటారు. ఎందుకు ప్రార్థన చేస్తారో తెలీదు, ఎందుకు ఉపవాసాలు చేస్తారో తెలియదు, ఎందుకు అంత ఏడు చేస్తారో తెలియదు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే కారణం చూస్తే లోకం కోసం, లోకాశల కోసం, శరీరాశల కోసం, తుచ్చమైన వాటి కోసం, అశాశ్వతమైన వాటి కోసం. ఇశ్రాయేలీయులు అందుకే అంటున్నాడు కదా, ఇశ్రాయేలీయులకి ఎందుకు జరిగాయి అంటే ఇవన్నీ దృష్టాంతములుగా ఉండి మనం నేర్చుకోవాలని. మనకి ఇలాంటి పొరపాట్లు మన జీవితంలో మనం చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలని మనకి బుద్ధి చెప్పడానికి దేవుడు ఇవన్నీ కూడా జరిగించిన అన్నీ కూడా రాయించి పెట్టాడు. టైంపాస్ కోసం కాదు, వీటి నుండి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మనం ఎలా ఉండాలో, మనం ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే దేవునికి ఇష్టమో, ఎలా ఉంటే దేవునికి ఆయాసమో తెలుసుకోవాలి. ఇశ్రాయేలీయుల ప్రజలట ఇలా మాంసం కోరుకోవడం దేవుడికి నచ్చట్లేదు, బాధ కలుగుతుంది. వీరు ఏడుస్తున్నారట, ప్రార్థన చేస్తున్నారట, దేవుడికి చాలా ఆయాసం కలుగుతుంది. ఎందుకోసం? మీకు ఇంత శ్రేష్టమైన ఆహారం పెడుతుంటే కాలదన్నేసి, శ్రేష్టమైన ఆహారం కాలదన్నేసి, మీరే మీ పిల్లలకి మంచి శ్రేష్టమైన వండి పెట్టండి, వాళ్ళు వద్దని కాలదన్నేసి అనవసరమైన వాటిని అడుగుతున్నారు అనుకోండి, వ్యర్థమైనవి అడుగుతున్నారు అనుకోండి, మీకేమనిపిస్తుంది? దాని విలువ తెలుసా? ఏంటంట చూడండి, అక్కడ ఏడవడం మొదలు పెట్టాట. మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు? వాళ్ళ క్వశ్చన్ చూడండి ఏంటంట, ఎవరు మాకు పెడతారు? మాకు ఎవ్వరు లేరు.
మా కోసం ఆలోచించే వాళ్ళు ఎవ్వరు లేరు. స్వయం జాలి. వాళ్ళ మీద వాళ్ళు జాలి పడిపోతున్నారు. నాకు ఎవ్వరు లేదు, నేను అనాథని, నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు, నాకు అవసరాలు తీర్చే వాళ్ళు ఎవరు లేరు, నాకు బట్టలు పెట్టేవాళ్ళు ఎవరు లేరు, నాకు ఆ మంచి తినమని పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అర్థమవుతుందండి? వీళ్ళ బాధ ఎలాగుంటుందంటే, వీళ్ళ ఏడుపు ఎలాగుంటుందంటే, ఎవ్వరూ లేరు నాకు ఎవ్వరు నా గురించి పట్టించుకునే వాళ్ళు, అమ్మ లేదు, నాన్న లేదు, అమ్ముంటే పెట్టును, నానుంటే చేసును, నాకు ఎవ్వరు లేరు. ఏమిటంట? లేని వాటి కోసం బాధపడిపోతూ ఉంటారు. అర్థమవుతుందండి? వీళ్ళు దేనికోసం ఏడుస్తుంటారు? లేని వాటి కోసం. వాళ్ళ మీద వాళ్ళు జాలి పడిపోతూ ఏంటంట, అయ్యో నాకు ఎన్ని కష్టాలు, నాకే వచ్చాయి బాధలన్నీ, నాకే వచ్చాయి ఈ సమస్యలన్నీ, నాకే వచ్చాయి ఈ కొరత అంతా కూడా, నాకే వచ్చాయి ఈ కష్టాలన్నీ కూడా అన్నట వాళ్ళ మీద వాళ్ళు జాలి పడిపోతూ ఏడుస్తూ ఉంటారట. నాకెవరు పెడతారు, నిన్ను పోషించట్లేదు, పెట్టేవాళ్ళు లేడా, ఏ పూటకి ఆ పూటకి ఏ రోజుకి ఆ రోజు శ్రేష్టమైన ఆహారం పెడుతుంటే కళ్ళకు కనబట్టలేదట. ఎవరు నాకు పెట్టేది, ఎవరు నన్ను పోషించేది, ఎవరు నా అవసరాలు తీర్చేది ఎవరట. ఎంత బాధ కలుగుతుంది చెప్పండి. దేవుడు అక్కడే ఉన్నాడు, వారి మధ్యలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? వారి మధ్యలోనూ ఉండి ఆ సమయానుకూలంగా వారికి నీళ్లు కావాలంటే నీళ్ళు ఇస్తూ, ఆహారం కావాలంటే ఆహారం ఇస్తూ, వారి బట్టలు మాసిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా, అనుక్షణము కంటికి రెప్పవలే కునుకక నిద్రపోక అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా వారిని ఆవరించి ఏ పురుగు ఏ పుట్ర ఏది ఆ భయంకరమైన తాపకరమైనది ఏది వారిని ముట్టకుండా అనుక్షణము కంటికి రెప్పవలే ఇశ్రాయేలు కాపాడువాడు కునుకక నిద్రపోక కాపాడుతూ వారిలోనే నివాసము చేస్తూ సాగిపోతుంటేనట వీరి ఆలోచన ఎలాగున్నదంటే, మాకెవరున్నారు, మమ్మల్ని ఎవరు కాపాడతారు, మాకెవరు పెడతారో, మమ్మల్ని మా గురించి ఎవరు ఆలోచిస్తారో అని ఏడుస్తూ ఉన్నారట. ఎంత దుర్భరమైన విషయం ఆలోచించండి. నీవు నేను కూడా అనేక సార్లు ఇలాగే ఆలోచిస్తున్నామని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీకు అనేక రకాలుగా నేను పోషిస్తున్నాను, అనేక రకాలుగా నీ అవసరతలు అన్నీ తీరుస్తున్నాను, నీకు ఏది తక్కువ కాకుండా నేను చూస్తున్నాను, కానీ నీకు అది కనబట్టలా. నీకెంతసేపు కూడా నీకేవో అనవసరమైనవన్నీ కూడా, ఏవి ఇంపార్టెంట్ కాదో అలాంటి వాటిని అన్నీ అపవాది నీ కంటికి చూపిస్తున్నాడు. నువ్వు దాన్ని చూసి ఇంక ఏడవడం మొదలు పెడుతున్నావు, ఏడుస్తున్నావు. సంతోషం అన్నది లేదు నీ జీవితంలో. పొందుకున్న దాన్ని బట్టి ఆనందించలేకపోతున్నావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి, మీరు ధన్యులు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. నీవు నేను ఎంత ధన్యులమో తెలుసా? ఆయనే మన పోషకుడు, ఆయనే మన రక్షకుడు, యెహోవా ఈరే మనకి సమయానుకూలంగా ఏది కావాలో ఏది తక్కువ కాకుండా ఏదైనా తక్కువ చేశాడా? సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి గొనును కానీ నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలుయో కొదువ కాదు. తెలుసా నీకు నువ్వేం పొందుకుంటున్నావు? కృతజ్ఞత ఉండదు వీళ్ళకి. ఈ టైప్ ఆఫ్ జనాంగానికి ఎలాగ ఉంటుందంటే, ఈ మిశ్రిత జనాంగానికి ఎలా ఉంటుందంటే కృతజ్ఞత ఉండదు. ఎన్ని పొందుకున్నా ఏముంది, ఏమిచ్చాడు దేవుడు, ఏం చేశాడు, ఇదా ఈ మన్నా ఇదా, దేవుడు ఏం చేశాడు, ఇవి కూడా ఒక ఆశీర్వాదమే, ఇది కూడా ఒక భోజనమే, ఇది కూడా ఒక బతికే. ఏంటంట వాళ్ళు ఏడుపు, వాళ్ళు ఏడుపు ఏంటంట, ఇది కూడా ఒక బతికే, ఎందుకు వచ్చిన బతికిది, ఎందుకు వచ్చిన ఆహారం, ఎందుకు తింటున్నామో ఎందుకు బతుకుతున్నామో కూడా తెలియకుండా రుచా పచా ఏమీ లేదు అని తిట్టుకుంటున్నారట. ఎవరిని? అన్నీ ఇచ్చి కృప కలిగి వాటిని రక్షించి వారిని నలిగిపోతుంటే, పాపంలో బంధకాల్లో పతనం అయిపోతుంటే జాలిపడి వచ్చి వాళ్ళకి అన్నీ చేసి పెడుతున్న దేవుని మీదట సణుగుతున్నారట, గొణుగుతున్నారట. దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడి ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇలా ఆలోచిస్తే మనం కూడా మనకి ఇచ్చినవి కాకుండా, దేవుడికి తెలుసు మనకి సమయానుకూలంగా ఏది ఇవ్వాలో. అంతేనండి, మీ పరలోకపు తండ్రికి తెలియను మీకు ఏమి కావాలనో సమయానుకూలంగా ఇస్తాడు. కాబట్టి మనకి ఏమి కలిగి ఉన్నామో ఎట్ ప్రెజెంట్ దాన్ని బట్టి సంతోషించాలి. ఏమి ప్రెజెంట్ మనం కలిగి ఉన్నామో, దేవుడు మన జీవితంలో ఏది ప్రెజెంట్ మనకు అనుగ్రహించాడు దాన్ని చూసి కన్నులు ఏయా అనాలి. ముందు ప్రార్థన చేయాలి, ప్రభువా నీవు ఇచ్చిన వాటిని నా కంటికి చూపించు, నీ కృపను నా కంటికి కనపరు, నీ మంచితనం నేను తెలుసుకోవాలి, నీ కనికరం నేను తెలుసుకోవాలి. చూడలేక గుడ్డివాళ్ళు అయిపోయి ఏం చేస్తానట, పాత వాటి మీదకి చూస్తూ ముందున్నాయి చోట్ల మీరు చేసే పొరపాటు ఏంటంటే, ముందు కంటికి కనబడేవి కనబట్టలేదు, దేవుడు కనబట్టలేదు, దేవుడిచ్చే ప్రావిజన్స్ కనబట్టలేదు, దేవుడు ఇస్తున్న మేళ్ళు ఉపకారాలు, దేవుడు చేస్తున్న తీరుస్తున్న అవసరతలు ఇవేవి కనబట్టలేదు.
వీళ్ళకి ఏం కనబడుతున్నాయంటే చూడండి అక్కడ, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరగాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవట. ఏం జ్ఞాపకం వస్తున్నాయట? పొద్దునుంచి రాత్రి వరకు ఫ్రీగా తిన్నారట వీళ్ళు. వీళ్ళకి పాపం కూర్చోబెట్టి పెట్టారు వాళ్ళు ఐగుప్తీయులు. వీళ్ళకి కూర్చోబెట్టి ఏ పని చేయకుండా చక్కగా వీళ్ళు కూర్చోబెట్టట. వీళ్ళకి పంటలు వేసి ఉచితంగా పంటలన్నీ పండించి వాళ్ళే ఐగుప్తీయులు ఉచితంగా వీళ్ళకి పంటలన్నీ వేసి పంట అంతా వీళ్ళు ఇంటికి పంపుతూ ఉండేవారట. ధాన్యం మూటలు మూటలు, ఏ పూటకు ఆ పూట కూరగాయలు, కీరకాయలు, అన్ని దోసకాయలు అన్నీ నట్ట వీళ్ళకి ఇంటికి పంపుతూ ఉండేవారట. అవి గుర్తొచ్చేస్తున్నాయంట వీళ్ళకి. వీళ్ళకి ఏం గుర్తొస్తున్నాయట చెప్పాలి? ఏం గుర్తొస్తున్నాయట? ఉచితముగా అట. అది కూడా ఎంత దుర్మార్గపు మాట చూడండి. ఉచితంగా తిన్నారా వీళ్ళు? మరి ఎందుకు ఏడ్చినట్టు అక్కడ ఉండి? ఎందుకు మొరపెట్టినట్టు? జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఎందుకు పిలిచినట్టు? అన్నీ బాగుంటే మర్చిపోయి ప్రజలు ఎలాగ ఉంటారంటే త్వరగా మర్చిపోతారు. ఇశ్రాయేలీలు త్వరగా మర్చిపోయారట. దేవుడు ఎన్ని మేళ్ళు చేసినా వెంటనే ఈరోజు తినడం, నెక్స్ట్ డే మర్చిపోవడమే. ఇప్పుడు తింటారు, కాసేపట్లో మర్చిపోతారు, ఏం పెట్టామంటారు. అర్థమవుతుందండి? అలాగే చాలామంది మనలో ఎన్ని మేళ్ళు పొందుకున్నా, ఎన్ని ఉపకారాలు పొందుకున్నా వెంటనే మర్చిపోయి, ఏం చేసావయ్యా నాకు, ఏమిచ్చావు నాకు ఎవరు చేస్తారు, నాకు అది ఎవరు నాకు ఆ పెద్ద ఉద్యోగం ఎవరిస్తారు, నాకు ఆ పెద్ద డబ్బు ఎవరిస్తారు, నాకు ఏవేవో ఉంటాయి మనకు గోల్స్. అర్థం? ఈ లోకరీతిగా మనకి ఏవేవో ఉంటాయి. వాటిని కోరుకుంటే ఏం చేస్తాం? వాటి మీద పెట్టేస్తాం మైండ్ అంతా. మన మైండ్ అంతా దాని మీద పెట్టేస్తాం. పొద్దున్న రాత్రి పొద్దున్న దీని మీద పెట్టడం వల్ల ఉన్నది కనబడదు. అదవుతుందండి. వెనకున్నయే కనబడుతుంటాయి, అనవసరమైనవే కనబడుతుంటాయి, అయ్యే గుర్తొచ్చేస్తూ ఉంటాయి. వాటి మీదే ఉంటుంది, వాటి కోసమే ధ్యానిస్తూ ఉంటాం. వీళ్ళట ఉచితముగా దొరికిన కీరకాయలు, కూరగాయలు, కూరాకులు వీటి కోసం ఆలోచించడు. అవే జ్ఞాపకం వస్తున్నాయట, ఏడుస్తూ ఉన్నారట అవి గుర్తు చేసుకుని. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేవని చెప్పుకొనేరి. ఏంటంట? అంతేకాకుండా ఏముంది ఈ మన్నా తప్ప మా ముందు అంటే వీళ్ళకి ఆ మన్నా నచ్చలేదని అర్థం. అంతేనండి? ఈ మన్నా తప్ప మాకేముంది? ఏమీ లేదు. మాకు అన్ని రకాల ఐటమ్స్ ఉండే. మాకు అక్కడ ఉన్నప్పుడు ఎంత చక్కగా భోజనం చేసేవాళ్ళమో, ఎంత చక్కగా బతికేవాళ్ళమో, ఎంత మంచిగా ఉండేవాళ్ళమో. ఇప్పుడు చూడండి మా పరిస్థితి ఏమైపోయింది. ఏమీ లేదు, ఇదే తప్ప. ఏంటంట? సణుక్కుంటూ ఉన్నారట, తిట్టుకుంటూ ఉన్నారు. దేవుడు పెట్టే ఆహారం మీద సణుగుతూ ఉన్నారు. దేవుడు ఇచ్చేది నచ్చట్లా. దేవుడు సమయానుకూలంగా ఇస్తుంటే దేవుడు ఇచ్చేది నచ్చట్లేదు. నచ్చక సణుగుతూ ఉంటేనట, దానికి చూడండి, జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా, ఎవరి ఇళ్లలో కూర్చొని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారట, తిట్టుకుంటూ ఉన్నారట. అయితే ఏడవగా మోషే వినెను, యెహోవా కోపము బహుగా రగులుకొనెను. రగులుకోదా? చెప్పండి, కోపం రాదా దేవుడికి? ఇలాంటి ఆలోచనలు దేవుని కోపాన్ని రేపుతాయని తెలుసుకోవాలి. మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎన్ని దేవుడు మేలు చేశాడు చెప్పండి, ఎన్ని ఉపకారాలు చేశాడు. నీ జీవితంలో కూడా పరీక్షించుకోవాలి. దేవుడు నాకు ఎన్ని మేళ్ళు చేశాడు, ఎన్ని ఉపకారములు చేశాడు అని ఉన్నదాన్ని బట్టి ఆనందిస్తూ దేవునిని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఏం చేయాలట? కృతజ్ఞతాపూర్వకంగా బ్రతకాలి. మెచ్యూరిటీ కలిగిన వాళ్ళు అలా ఉంటారు క్రైస్తవులు. అటు ఇటు కాని వాళ్ళు ఎలా ఉంటారంటే, అదవుతుందండి, వీళ్ళకి కృతజ్ఞత అనేది ఉండదు, స్తుతి అనేది రాదు. ఎక్కడొస్తుంది? వీళ్ళ మనసంతా ఎక్కడో నిండి ఉంటుంది. వీళ్ళ మనసంతా లోకంతో నిండి ఉంటుంది. వీళ్ళ మనసంతా అది కావాలి, ఇది కావాలి, అది తినాలా, ఇది తినాలా, వీటి మీద మైండ్ ఉన్న వాళ్ళకి కళ్ళ ముందు మన్నా, శ్రేష్టమైన మన్నా ఉంటే ఇక్కడ కూర్చున్నా, దేవుని మందిరంలో కూర్చున్నా ఏం గుర్తొస్తుంటుంది? ఇంటి దగ్గర భోజనం గుర్తొస్తూ ఉంటుంది, ఇంటి దగ్గర మాంసం గుర్తొస్తూ ఉంటుంది, ఆ చికెన్ మీద, మటన్ మీద, దీని మీద ఆలోచన ఉంటుంది. ఇక్కడ పెట్టే శ్రేష్టమైన మన్నా ఎక్కదు. ఇది ఒక భోజనమేనా? ఎంత శ్రేష్టమైన మన్నా పెట్టినా నచ్చదు ఇది. అదవుతుందండి. మిశ్రిత జనాంగం ఇలాగ ఉంటారు. వాళ్ళ ఆలోచన ఎలాగుంటుందంటే, వారి కంటికి కనబడేది చూస్తారు తప్ప ఆత్మ సంబంధమైన వాటిని వారు ఇష్టపడరు. అర్థమవుతుందండి. వ్యర్థమైన వాటిని వారు కోరుకుంటూ ఉంటారు. అయితే వీరు ఏం చేశారంటేనట, కృతజ్ఞత అనేది లేదు. అంతేకాకుండా కంటికి ముందున్న దాన్ని నచ్చట్లేదు కానీ వెనకున్న వాటి మీద వారి దృష్టి పెట్టారట. ఇంకేం చేస్తున్నారంటే తిట్టుకుంటూ ఉన్నారట, ఫిర్యాదులు చెప్పుకుంటూ ఉన్నారు, కంప్లైంట్స్. మోషే దగ్గరకు వచ్చి అడుగుతున్నారట ఏడుస్తూ. మోషే దగ్గరకు వచ్చి ఏడుస్తూ
ఇంక అన్నీ కోల్పోయినట్టు, ఇంకెందుకు బ్రతుకుతున్నావో తెలియదు అన్నట్టు మోషే దగ్గరకు వచ్చి, ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు ఇక్కడికి? మేమేం తప్పు చేసాం? మమ్మల్ని అక్కడ వదిలేయాల్సింది, మమ్మల్ని తీసుకొచ్చి ఏంటిది, ఈ ఆహారం ఏంటి, ఈ భోజనం ఏంటి, ఈ మన్నా తప్ప ఇంకేమీ లేదా మాకు అని మోషే మీద సణుగుతుంటే, మోషే మీద గొణుకుతుంటే మోషేకి ఎంత బాధ కలుగుతుందంటే, నాకెందుకు వచ్చిన బాధ ఇదంతా, ఎవరు వీళ్ళు అసలు, నాకెందుకు, నేను చక్కగా ఉంటే మోషే దేవుడి మీద ఇలా అరవడం మొదలుపెట్టాడు. ప్రభువా ఏంటయ్యా ఇది, నేను ఏమన్నా కన్నానా, నేను నా పిల్లల ఏమన్నా నేను పోషించడానికి, ఎంతమందిని తీసుకొచ్చి నేను వాగ్దాన దేశాన్ని, నా పిల్లల్ని నేను వాగ్దాన దేశానికి పంపిస్తానని చెప్పి తీసుకొచ్చి నీ పిల్లల్ని నాకంట కట్టావు. వీళ్ళని 6 లక్షల మంది పాదచారులు ఉన్నారు, వీళ్ళకి ఆహారం పెట్టట్లేదు, మాంసం ఇమ్మని నా మీదకి వచ్చి ఏడుస్తున్నారు, నేనేం సమాధానం చెప్పాలి? ఈ భారాన్ని నేను భరించలేనయ్యా, ఈ బాధ నేను పడలేను, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నేనే తప్పు చేసినట్టు, నేనే వాళ్ళని బాధ పెట్టినట్టు, వాళ్ళని లేనిపోని ఇబ్బందులన్నీ పెడుతున్నట్టు నా మీదే సణుగుతున్నారయ్యా, నా మీదే కొణుకుతున్నారు అని అనేటప్పటికి దేవుడికి చాలా కోపం కలిగి అన్నప్పుడు చూడండి, అక్కడ కింద చదువుదాం, 18వ వచనం. మోషే అంటున్నాడు, నన్ను చంపు, ఇంకా చివరికి ఏమంటున్నాడంటే, నన్ను చంపే ప్రభువా అని అంటుంటే దేవుడు అంటున్నాడు 18వ వచనంలో, నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరుచుకునడి, మీరు మాంసము తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసము పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును. ఏంటంట, ఏమని అనుకున్నారు? దేవుడు విన్నాడట అవన్నీ కూడా. యెహోవా వినున్నట్లు మీరు ఏడ్చారు, దేవుడు వింటున్నాడు. మీరు ఏడ్చేది, మీరు సణుక్కునేది, మీరు బాధపడేది, మీరు తిట్టుకునేది, మీరు ఇళ్లలో ఏం మాట్లాడుకుంటున్నారో, మీ కుటుంబాల్లో మీరు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమవుతుందండి. వారు ఎక్కడ ఏడ్చారట? ఎవరి కుటుంబంలో వారు ఏడుస్తున్నారట. దానికోసం ఏడుస్తుంటేనట దేవుడు అంటున్నాడు, యెహోవా వినున్నట్లు మీరు ఏడవడం నేను విన్నాను, అంతేకాకుండా మాకు ఎవరు మాంసం పెడతారని మీరు తిట్టుకుంటున్నారు కదా, ఐగుప్తులో మాకు బాగానే జరిగిందని నన్ను నమ్ముకోవడం వల్ల, నన్ను వెంబడించడం వల్ల, నా మార్గంలో నడవడం వల్ల మీకు ఈ కష్టాలన్నీ వచ్చాయని మీరు అనుకుంటున్నారు కదా, నన్ను నమ్ముకోకముందు, నాతో రాకముందే మీకు బాగుంది అనుకుంటున్నారు కదా అని దేవుడు అంటున్నాడు. అయితే జరిగినదని చెప్పుకుంటే కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు, నేను అయితే మీకు మాంసం ఇస్తాను, మీరు తిందురు అని చెప్పాడట. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమని అనుకొంటిరి. మీరు అలా ఏడ్చారు కాబట్టి, మీరు అలాగ నా మీద సణుగుతున్నారు కాబట్టి, ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చామని మీరు అనుకుంటున్నారు కాబట్టి, నా సన్నిధిని, నన్ను నిర్లక్ష్యం చేశారు కాబట్టి, నా సన్నిధిని మీరు ఏడుస్తున్నారు కాబట్టి, నేను మీకు ఖచ్చితంగా, మీరు ఎందుకు ఏడుస్తున్నారో, మీరు దేనికోసం అడుక్కుంటున్నారో, దేనికోసం మీరు సణుగుతున్నారో అది ఖచ్చితంగా నేను ఇచ్చేస్తాను. అర్థమైందండి? అర్థం చేసుకోవాలి ప్రాక్టికల్గా. ఏం చేస్తే ఎలాంటి పర్యవసానాలు వస్తాయో, ఏం చేస్తే దేవుడు ఎలా స్పందిస్తాడో, ఆ స్పందనను బట్టి వచ్చే పర్యవసానాలు ఎలాగుంటాయో మనం తెలుసుకోవాలి. వీరు పెట్టిన దాన్ని ఇష్టపడకుండా, దేవుడు చిత్తానుసారంగా అనుగ్రహించింది నచ్చకుండా, దేవుడు చిత్తము కాని దానిని కోరుకున్నారు. మనలో కూడా చాలామంది దేవుడు చిత్తం ఇది అని ఇచ్చినప్పుడు దానిని కాదని, దేవుడు చిత్తము కాని వాటిని కోరుకుంటూ ఉంటాం, దేవుడు చిత్తం కాని వాటిని ఆశిస్తూ ఉంటాం. అలాంటప్పుడు వాటి కోసం అడుగుతున్నప్పుడు, వాటి కోసం దేవుడిని విసిగిస్తున్నప్పుడు, మనం సణుగుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇచ్చేస్తాడు. అర్థమవుతుంది? ఏమంటున్నాడు? మీరు సణుగుతున్నారు, మీరు ఏడుస్తున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇస్తాను, నేను మాంసం ఇస్తాను, మీరు తింటారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సమృద్ధి. ఎంత సమృద్ధి అంటే, మీరు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల దినముల వరకు మీ నాసికా రంధ్రములలోంచి వచ్చేంత, పీకల దాకా కూడా కాదు, అంత మీకు సమృద్ధి అయిన మాంసాన్ని నేను ఇస్తాను అన్నాడు. అనేటప్పటికి మోషేకి ఇంకా బాధ కలిగింది. ఇప్పుడు దేవుడు ఈ 6 లక్షల మందికి 1 రోజు కాదు, 2 రోజులు కాదు మాంసం పెట్టాలంటే ఎన్ని కేజీల మాంసం కావాలో, ఎన్ని క్వింటాలు కావాలో ఆలోచించేయండి. ఒక పూట పెట్టడానికి ఎన్ని కావాలి? 6 లక్షల మందికి. అలాంటి 6 లక్షలు కాదు, ఇంకా ఎక్కువ ఉంది సంఖ్య.
అలాంటి వాళ్ళకి భోజనం పెట్టాలంటే దేవుడు ఏమంటున్నాడు, ఒక పూట కాదట, 2 పూటలు కాదట, రోజులు కాదట, వారాలు కాదట, నెల రోజుల వరకు భోజనం సమృద్ధి, వారికి ఇంకా మిగిలిపోయేంత మాంసాన్ని ఇస్తానని దేవుడు మాట ఇచ్చేశాడు. మోషే అంటాడు, ప్రభువా వీళ్ళందరికీ మాట ఇచ్చేసావు, నేను ఎక్కడి నుంచి తీసుకురా నీ గొర్రెల్ని? ఎక్కడి నుంచి ఎన్ని గొర్రెల్ని చంపాలి, ఎన్ని మేకల్ని చంపాలి, ఎన్ని పశువుల్ని వధించి వీరికి మాంసం పెట్టాలంటే ఇంతమందికి ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇవన్నీ? ఈ అరణ్యంలో సముద్రం అంతా వలేసి పట్టేసి చేపలన్నీ పట్టుకొచ్చినా కూడా సరిపోవే, ఏం చేయమంటావు? ఇదంతా ఏంటి భారం నాకు, ఏంటి టార్చర్ నాకు అన్నట్టుగా మోషే కూడా సణుక్కుంటున్నాడు, ప్రజలు సణుక్కుంటున్నారు, మోషే సణుక్కుంటున్నాడు, ఎవరికి వారు. ఎందుకంటే అనుకుంటున్నప్పుడు అక్కడ మధ్యలో ఉన్న దేవునికి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. మోషే కూడా అర్థం చేసుకోకుండా ఏమంటున్నాడంటే, దేవుడు ఏదైనా చేయగలడు, ఆకాశం నుంచి మన్నా కురిపించిన వాడు మాంసం ఇవ్వలేడా? ఇవ్వగలడు. కానీ మోషే కూడా దేవుని శక్తిని అక్కడ తక్కువ అంచనా వేసి సరిగా అర్థం చేసుకోకుండా ఎక్కడి నుంచి తీసుకురావాలి మాంసం అన్నట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు దేవుడు చేస్తాను అంటాడు, దేవుడు ఇస్తాను అంటాడు, మనం ఏం చేస్తామంటే ఆయన శక్తిని అర్థం చేసుకోలేక ఎలా జరుగుద్ది ఇది, ఎలా చేస్తావు ఇది, ఎప్పుడు ఎలా ఇస్తావు, ఎలా చేస్తావు అని అడుగుతూ ఉంటాం, ప్రశ్నిస్తూ ఉంటాం, సందేహపడుతూ ఉంటాం. కానీ మనం సందేహపడకూడదు. దేవుడు ఏం చేశాడంటే, నా బాహుబలం ఏమైనా తక్కువైంది అనుకున్నావా అని మోషేతో అంటున్నాడు. కింద చూడండి. అందుకు మోషే ఇదంతా ప్రశ్నించినప్పుడు అందుకు యెహోవా 23వ వచనం, యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చదవు. నా మాట నెరవేరుతుందో లేదో నువ్వు చూస్తావు కదా, నాకు శక్తి ఉందో లేదో, నాకు సామర్థ్యం ఉందో లేదో, నేను మాంసం ఇవ్వగలనో లేదో, నేను ఆ కార్యం చేయగలనో లేదో చూస్తావు కదా, నేను మాట ఇచ్చాను నెరవేరుస్తానో లేదో కూడా చూద్దు కానీ అని దేవుడికి చాలా రకాలుగా రోషం కలిగింది, చాలా రకాలుగా బాధ కలిగింది. ఈ మాటలైతేనో ఈ పరిస్థితులు అయితేనో అర్థమవుతుందండి. దేవుని శక్తిని తక్కువ అంచనా వేసి మాట్లాడడం, దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా తిరుగుబాటుగా మాట్లాడడం, ఇలా కఠినంగా దేవుని మీద సనగడం, చిన్నచూపు చూడడం, ఇవన్నీ దేవుడిని నిర్లక్ష్యం చేయడం చాలా బాధ కలిగింది. దేవుడు అన్నాడు, ఇంక ఇచ్చేస్తాను, మీరు మా అడిగారు కదా మాంసం ఇస్తానని అనేటప్పటికీ ఒక్కసారిగా దేవుడు గాలిని సముద్రం మీద నుంచి రప్పించేటప్పటికట, ఆ గాలికి ఇశ్రాయేలీలు ఉన్న ప్రాంతంలో విపరీతమైన పక్షులు, పూరేళ్ళు ఏంటంట, క్వెయిల్ బర్డ్స్, అవి విపరీతంగా ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, ఎవరో తీసుకొచ్చినట్టు లాగి పడేసినట్టు గాలితో అదవుతున్నాడు. ఎర్ర సముద్రమును 2 పాయలు చేసినట్టుగా ఆ సముద్రము మీద నుండి ఆ పక్షులనన్నిటినీ దేవుడు లాక్కొచ్చి ఈ ప్రక్కను ఆ ప్రక్కను పడేసాడట. వారు చూడండి, అక్కడ కింద రాసింది, మోషే బయటకు వచ్చే తర్వాత 31వ వచనం, యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేస్తున్న కావున జనుల దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనిచుండిరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాళెము చుట్టూ వారిని పరిచిరి. ఏం చేశారట, ఒక దినము పొద్దున్న సాయంత్రం నెక్స్ట్ డే కూడా మళ్ళా ఒక దిన ప్రయాణం అంత దూరం ఏరుకుంటూనే ఉన్నారు. ఎంత అనుకుంటున్నారు, 2 మూరలు ఎత్తు, 2 మూరలు ఎత్తు అంత పడ్డాయి నేల మీద, అంత కుప్ప, అదో అన్ని పక్షులు, ఎవరికి వాళ్ళు ఏరుకోవడమే పూట, ఒక దిన ప్రయాణం. ఆ తర్వాత ఏంటంట 3 పూట్ల కూర్చుకున్నారు, ఎవరి కాళ్ళు తెచ్చుకుని అటు ఇటు పెట్టుకుని ఎండబెట్టుకున్నారు. అదవుతుందండి, ఎండలో పక్కన పేర్చుకున్నారు. తక్కువలో తక్కువ కూర్చుకున్నవాడు ఇంచుమించుగా ఏంటంట 10 తూములట. 10 తూములు అంటే ఇంచుమించుగా 1900 200 కేజీలు, 1900 2000 కేజీలు పైన ఉంటుంది. తక్కువలో తక్కువ ఏంటంటే తక్కువ కూర్చుకున్నవాడు ఇంచుమించుగా 2000 కేజీలు మాంసం కూర్చుకున్నాడు. ఎన్ని పక్షులో చూడండి. అంత సమృద్ధి అయిన మాంసము వాళ్ళు మాంసం కోసం కదా ఏడుస్తున్నారు. కాబట్టి అంత సమృద్ధి అయిన మాంసాన్ని ఇచ్చేటప్పటికి వారు కూర్చుకున్నారు. పొద్దునుంచి రాత్రి వరకు ఇదే పని. ఇంకా అంతకుముందు మన్నా కూర్చుకోవడం ఈజీగా ఉండేది, కానీ ఎలా ఉంటుందంటే ఇవి దేవుడు వద్దన్న వాటిని మనం కోరుకున్నప్పుడు సరైన ఇస్తాడు, కానీ దానితో వచ్చే పర్యవసానాలు కూడా మనం రెడీగా ఉండాలి. అర్థమవుతుందండి. మనం కోరుకున్నప్పుడు దేవుడు ఇస్తాడు,
దేవుడు చిత్తం కాని వాటిని ఇవ్వు ప్రభా, ఇవ్వు ప్రభా, ఇవ్వు ప్రభా ఏడుస్తుంటే మన ఏడుపు చూడలేక, మన బాధ చూడలేక ఇచ్చేస్తాడు. మన జీవితాల్లో కూడా ఎప్పుడు కూడా జాగ్రత్త సుమ, ఎప్పుడు కూడా దేవుడు వద్దన్న దాన్ని కోరుకోకూడదు. దేవుడు చిత్తం దాటి ఎప్పుడు ఆశించకూడదు. ఆశించారా దాని పర్యవసానాలు మనమే భరించాలి. అది ఒక శాపంతో వస్తుంది. ఏదైతే దేవుడి చిత్తం కాకుండా మనం అడుగుతామో అది ఎలా వస్తుందో తెలుసా? శాపంతో కలగలిపి వస్తుంది. వీరికి ఆ మాంసం వచ్చిందట. ఎలా వచ్చిందట? ఒక శాపంతో వచ్చింది. ఈ మాంసాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ పెడతారు? పెట్టిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చూడండి. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. ఏం జరిగిందట? వారు ఇంకా పండ్ల సందుల్లో ఉండంగానే ఆ మాంసము సమృద్ధి ఏంటంట? ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇచ్చాడు దేవుడు. కానీ అది అనుభవిద్దాం, దాన్ని తిందామని వారు పండ్ల సందుల్లో ఉండంగానే ఏం జరిగిందట? తెగులు చేత దేవుడు మొత్తాడట. ఆ భయంకరమైన తెగులు చేత మొత్తేటప్పటికి, దేవుడు కోపం రగులుకునేటప్పటికి ఒక రకమైన ప్లేగ్ ఆ ఆహారం తినడం వల్ల వారికి అక్కడ ఆ భయంకరమైన సమస్య వచ్చేటప్పటికి ఈ మాంసాపేక్ష గల వారందరూ కూడా చచ్చిపోయారు. అక్కడ ఆ లోయలో వాళ్ళని కిబ్రోతు అనే ప్లేస్లో అంట వారిని ఏం చేశారట? పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను. అక్కడ ఎవరు పాతి పెట్టబడ్డారంటే మాంసాపేక్ష కలిగిన వాళ్ళు. దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఏం అర్థం చేసుకోవాలి అంటే, దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడు మన ప్రతి అవసరత ఎరిగినవాడు. మనకు అన్ని శ్రేష్టమైనవే ఇస్తాడు, ఇచ్చాడు కూడా. లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు నాకు ఏం చేయలేదండి, దేవుడు నాకు అన్నిటిలో కొదువులే పెట్టాడు, నాకు ఏ సహాయం చేయట్లేదు, నాకు ఏ రకంగా సహాయం అందట్లేదు, ఏమీ లేదు, అన్నిటిలో కష్టాన్ని, కొరతలనే, బాధలనే అనుభవిస్తున్నాను నేను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. పైకి ఎత్తకపోయినా మనసులో ఉంది. మనసులో అలాంటి ఆలోచన కలిగే ఉన్నాం. లోకంలో ఉన్నాం కదా. లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం, వీటిని చూడటం వల్ల ఏం చేస్తామంటే మనం ఏం కలిగి ఉన్నామో దాన్ని మర్చిపోతాం. ఉచితముగా దేవుడు అనుగ్రహించినవి ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. బ్రతికున్నామంటే ఆయన కృప. చక్కని ఆరోగ్యం ఉందంటే కొనగలవా? డబ్బులు పెట్టి. చక్కగా ఊపిరి తీసుకుంటున్నామంటే కొనగలవా? ఒక సిలిండర్ కొనగలవా? ఆక్సిజన్ సిలిండర్. కరోనా టైంలో ఎంతమంది సిలిండర్లకు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఊపిరి తీసుకుంటున్నాం అంటే, అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయంటే ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు పెట్టుకోనగలవు. అన్నీ దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహిస్తే అవన్నీ మనకు కనపడవు. కానీ ఏయో చిన్నవి అవసరమైతే దేవుడు ఇస్తాడు కదా. అవసరమైన దేవుడు సమయానుకూలంగా అనుగ్రహిస్తాడు. వాటి కోసం ఏడవలసిన అవసరం లేదు, దానికోసం విచారపడాల్సిన అవసరం లేదు, దిగులు పెట్టుకుని మంచం పట్టేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందండి? ఇది లేదు, అది లేదు. చాలామంది చేసే పొరపాటు ఇది. దేవుని కోపం రేపుతుంది. జాగ్రత్త సుమా. దేవుడిని బాధ పెడతా. దేవుడు చాలా నొచ్చుకుంటాడు ఇలా చేసేవాళ్ళని బట్టి. దేవుని పిల్లలు ఇలా ఉండకూడదు. దేవుని బిడ్డగా నీకేం కలిగిందో దాన్ని బట్టి సంతోషించాలి. దేవుని ఉన్నదో దాన్ని బట్టి ఆనందించాలి. బాధపడుతున్నావంటే దేవుని బాధ పెడుతున్నావని అర్థం. నువ్వు ఏడుస్తున్నావు, నాకు అది లేదు, నాకు ఇది కొరతగా ఉంది, నాకు అది కావాలి, ఇది కావాలని నువ్వు ఏడుస్తున్నావంటే నిన్ను బట్టి దేవుడు కూడా ఏడుస్తున్నాడు. దేవుని మనసును ఆయాస పెడుతున్నావు, పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపరుస్తున్నావు, దేవుడు నీ అవసరతలు తీర్చట్లేదని ఆయన మీద నువ్వు తప్పు పడుతున్నావని అర్థమవుతుందండి? దేవుడు అన్నీ వింటాడు, దేవుడు అన్నీ చూస్తాడు. నీవు కూర్చుండుట, నీవు లేచుట, మాట నీ నాలుకకు రాక మునిపే ఎరిగిన వాడు. నీవెందుకు బాధపడుతున్నావో, ఎందుకు ఆలోచిస్తున్నావో, నీ హృదయం దేంతో నింపుకుంటున్నావో ఆయన అన్నీ ఎరిగినవాడు. కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాటి మీద దృష్టి అపవాది మరలుస్తాడు. మనల్ని నాశనం చేయడానికి ఏం చేస్తాడో తెలుసా? మన జీవితంలో సమృద్ధి అనే శాపాన్ని తీసుకురావడానికి. సమృద్ధిని చూపించి దాని ద్వారా ఒక శాపం ఉంటుంది. ఆ పండు తిన్నారు, వాళ్ళు చచ్చారు. ఏమైందట? ఆ మాంసం తిన్నారు, వాళ్ళు చచ్చారు. పండు కోరుకోవడం తప్పు కాదు, అర్థమవుతుందండి? పండు దేవుడిచ్చే సమయంలో తినాలి. దేవుడు ఇస్తాడు, దేవుడిచ్చే సమయంలో చేస్తాడు. ఏది చేసినా దేవుడు సమయం కాని సమయంలో, దేవుడు ఇవ్వని దానిని, దేవుడు చిత్తం కాని దానిని ఎప్పుడు కూడా మనం కోరకూడదు, దురాశ పడకూడదు. అత్యాశ. వారు ఏంటంటే అత్యాశ పడ్డారు, ఏడవడం మొదలుపెట్టారు.
మనం కూడా ఎప్పుడు ఏం చేయాలంటే వెనకున్నవి ఏవో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇంకోటి ఏదో అని లోకంలో చూడొద్దు ఎప్పుడు కూడా. మనకేమున్నదో దేవుణ్ణి చూడడానికి ప్రయత్నం చేయాలి. మనకు కలిగి ఉన్న మంచి వాటిని మనం చూస్తూ మనం ఏం చేయాలట. అందుకే ఏది కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రభు అదే నేర్పాడు. ఆయన దగ్గరకట చాలా మంది ప్రజలు వచ్చారు భోజనం పెట్టాలి, కానీ ఆయన దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. 5 రొట్టెలే 2 చేపలు, ఇవి ఎక్కడ సరిపోతాయ్యా అని అడగల తండ్రిని. ఏమన్నాడట, ఇవి ఎక్కడ సరిపోతాయ్యా, ఒక 5గురికి కూడా రావే, ఇదేం భోజనం, ఇదేం ఆహారం అని తిట్టాడా, సణిగాడా, గొణిగాడా యేసుక్రీస్తు ప్రభు? ఏం చేశాడట, ఇచ్చింది 5 రొట్టెలే 2 చేపలైనా ప్రభువా నీవు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకున్న పరిస్థితుల్లో దేవుడిచ్చేది నీకు తక్కువగా అనిపించవచ్చు, నీ అవసరతలు ఏవి తీరకపోవచ్చు, కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీకు ఏది ఇస్తే దాన్ని బట్టి స్తుతించు, దేవుడు నీకు ఏది ఇస్తే దాన్ని బట్టి సంతోషించు, దానిలో ఆనందించు, దాన్ని బట్టి దేవునికి ఘనపరచు. ప్రభువా నువ్వు నాకు ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, దేవుడు ప్రభువా నా అవసరతలన్నీ తీర్చినందుకు నీకు స్తోత్రం. లేని స్థితిలో నీకు సరిపోకపోయినా స్తుతించడం నేర్చుకో, ఆనందించడం నేర్చుకో, కలిగి ఉన్న స్థితిని బట్టి ఆనందించడం నేర్చుకో. అందులోనే నీ ఆశీర్వాదం ఉంటుంది, అందులోనే నీ ఫలింపు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడట, 5 రొట్టెలు 2 చేపలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డిస్తేనట 5,000 మంది తినంగా ఇంకా 12 గంపలు ఎత్తారట. ఎలాగొచ్చాయి చెప్పండి, ఆలోచించండి. కలిగి ఉన్న దాంట్లో కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు అలాగుంటాయి. కంటికి కనబడవు. ఆయన బాహుబలం ఏమైనా తక్కువైందా? ఆయన చేయలేడా? ఆకాశం నుండి పూరేళ్ళు రప్పించిన వాడు, ఆకాశం నుండి మన్నాను పంపి ఏ కష్టం పడకుండా సమయానుకూలంగా పోషించినవాడు చేయలేడా? నువ్వన్నీ ఇప్పుడు నీకున్నవన్నీ నువ్వు కష్టపడి సంపాదించినవే, నువ్వు కష్టపడి కూర్చునివే. ఆయన ఆశీర్వాదం కాదా నిన్ను హెచ్చించింది? ఆయన ఆశీర్వాదం కాదా నీకు సమృద్ధినిచ్చింది? ఏం లేదని ఎందుకు బాధపడతావు, ఎందుకు దిగులుగా ఉంటావు? అన్నిటికంటే ముఖ్యమైన ప్రభువు నీకున్నాడు కదా. అంతటికంటే ఈ తుచ్చమైనవి ఎందుకు? ఇవన్నీ కూడా వీటి కోసం ఎందుకు ఏడుస్తావు? ప్రభువుని బట్టి సంతోషించు, ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువుని బట్టి ఆనందించుడి. అన్నిటిని ఇచ్చే ప్రభు లేడా నీతో ఉన్నాడు, నీ కూడా ఉన్నాడు, నిన్ను కంటికి రెప్పవలే కాపాడుతున్నాడు. ఇంతకు మించి నీకేం కావాలా? ఎందుకు వ్యర్థమైన వాటిని అన్నిటినీ కూడా కోరుకుంటున్నావు? నాశనం అయిపోవడానికి ఇలాంటివి కోరుకుంటూ ఉంటారు కొంతమంది. మనం అలాంటి గుంపులో ఉండొద్దు, మనం అలాంటి వరుసలోకి వెళ్ళొద్దు, అలాగ దేవుని ఆయాసపరచద్దు, అలాగ దేవుని బాధ పెట్టద్దు. సమృద్ధి అనే ఆశీర్వాదాలని ద్వారా శాపాన్ని తెచ్చుకోవద్దు. ఇస్తాడు దేవుడు. కొంతమంది బలవంతంగా దేవుడి దగ్గర నుంచి లాక్కుంటారు. దేవుడు అంటాడు ఈ వీళ్ళని చేసుకోవద్దు, లేకపోతే ఇది వద్దు అంటే, ప్రభా అదే కావాలయ్యా నాకు. సరే అయితే కావాలా? విసిగిస్తారు దేవుడిని. అదే కావాలి, అదే కావాలి, అదే కావాలి. సరే అయితే తీసుకో, అనుభవించు. జీవితాంతం అనుభవిస్తూ ఉంటారు. ఇంకా ఏంటంట, దేవుడు చిత్తం కాని వాటిని బలవంతంగా కోరుకుని తెచ్చుకుంటే ఏమవుతుందో తెలుసా నీ జీవితంలో? దాన్ని బట్టి నీకు సంతోషం ఉండదు, దాన్ని బట్టి నువ్వు ఆనందించలేవు, దాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండలేవు. కాబట్టి నీకు కలిగిన దాన్ని బట్టి ఆనందించడం నేర్చుకోవాలి, కలిగి ఉన్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. అర్థమవుతుందండి? సనగద్దు, గొణగద్దు, దేవుని మీద విసుకోవద్దు, ఏడవద్దు. అర్థమవుతుందండి? ఇశ్రాయేలీయుల ప్రజలు చేసిన పొరపాట్లను బట్టి వారు శిక్షణ తెచ్చుకున్నారు. మనం అలాంటి వారంగా ఉండకూడదని దేవుడు కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీకు నేను అనేకమైన వాటిని అనుగ్రహించి ఉన్నాను, ఉచితముగా నీకు కావలసినవన్నిటినీ ధారాళముగా నేను సమయానుకూలంగా దయచేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది లేదు అది లేదని బాధపడకు. ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకుందునా, ఇవన్నీ నువ్వు ఆలోచించద్దు, నేను చూసుకుంటాను అవన్నీ. యెహోవా ఈరేగా నీకు ఉన్నాను, నేను నీ దేవుడను, నేను నిన్ను పోషించిన వాడిని. నీకు ఏది తక్కువ కానివ్వను, నీకు ఎందులోనూ నిన్ను తక్కువ స్థితిలో నేను ఉంచున్న సమయానుకూలంగా అనుగ్రహిస్తాను. నా వైపు చూడు, నా మీద ఆధారపడు. నా బాహుబలం ఏమైనా తక్కువైనదా? నన్ను నమ్మలేకపోతున్నావా? నేను చేయలేను అనుకుంటున్నావా? మోషే అనుకున్నాడట. మోషే నేను ఎక్కడ చేయగలను ప్రభు అంటే, నువ్వెవరు చేసేది, నేను చేస్తాను. నేను చేయలేను అనుకున్నావా? చేసి చూపించినా? చేసిన కార్యాలు అప్పుడే మర్చిపోయావా? చేసిన అద్భుతాలు అప్పుడే మర్చిపోయావా? అనుదినము పొందుకుంటున్నావు కదా, నా కృపను మర్చిపోతున్నావా అని దేవుడు జ్ఞాపకం చేశాడట. వారు అనేక మంది నశించిపోయారట. కాబట్టి మనం అలాంటి వారంగా ఉండకూడదని ప్రభు మాట్లాడుతుండగా మన పొరపాట్లను ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం, కృతజ్ఞత కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కృతజ్ఞత కలిగి జీవించడం ఎంత ఆశీర్వాదకరమో, కృతజ్ఞత లేకపోతే ఎంత శాపమో ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుండగా ప్రార్థన చేసుకుందాం.